ప్రభుత్వ ఉద్యోగులను రేవంత్ సర్కార్ నిట్ట నిలువునా ముంచుతుంది. ఉద్యోగులు జమ చేసుకుంటున్న సిపిఎస్ సొమ్మును దిగమింగుతుంది. ఉద్యోగుల సొమ్ముతో సోకులు పడుతుంది. ప్రతి నెల వేల కోట్లను సొంత అవసరాలకు వాడుకుంటూ ఉద్యోగుల భవిష్య నిధితో బంతాట ఆడుతుంది. 13 నెలలుగా సిపిఎస్ సర్కార్ వాటా చెల్లించకపోగా దర్జాగా ఉద్యోగుల కష్టార్జితాన్ని వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులను దారుణంగా మోసం చేస్తోంది. భవిష్యత్తులో తమకు పింఛన్ రూపంలో ఆసరాగా అందుతాయనే ఆశతో ఉద్యోగులు కూడబెట్టుకుంటున్న సొమ్మును ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తోంది. ఉద్యోగుల వాటా కింద ప్రతి నెల వస్తున్న 100 కోట్ల మొత్తాన్ని దర్జాగా ఖర్చు చేసుకుంటోంది. ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ 13 నెలలకు చెందిన 1300 కోట్లను సొంతానికి వాడేసుకుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అటు సర్కారు వాటా కింద 1300 కోట్లను కూడా చెల్లించలేదన్నారు. అంటే మొత్తంగా 2600 కోట్లను ప్రభుత్వం ఇతర పథకాల కోసం మళ్లించి వాడుకుందని చెప్తున్నారు. ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా వందలాది మంది హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జీపీఎఫ్ విధానంలో ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి పొందుతున్న వేతనంలో సగం పెన్షన్గా అందుతోంది. కానీ జీపీఎఫ్ ను రద్దు చేసి సిపిఎస్ ను అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ప్రతి నెల ఉద్యోగి ప్రభుత్వం చెరో 10% చొప్పున జమ చేసే మొత్తాన్ని బట్టి ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత నెల నెలా పెన్షన్ వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఇందులో 2.2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులే. భవిష్య నిధి పథకం కింద వీరి జీతం నుంచి ప్రతి నెల 10% కట్ చేస్తారు. ప్రభుత్వం తన వాటాగా 10% జమ చేయాలి. రెండింటినీ కలిపి 20% ఉద్యోగి ప్రాన్ అకౌంటుకు ప్రభుత్వం జమ చేయాలి. పిఎఫ్ఆర్డీఏ నిబంధనల ప్రకారం 15 రోజుల్లో ఈ 2 వాటాలను జమ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఉద్యోగుల వాటాను ప్రతి నెల టంచన్గా కట్ చేస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం చెల్లించడం లేదు. దీంతో ఉద్యోగి జీతం నుంచి కట్ అవుతున్న మొత్తం ప్రభుత్వ ఖాతాలోనే ఉండిపోతోంది. సిపిఎస్ ఉద్యోగుల వాటాను ప్రాన్ అకౌంట్లకు జమ చేసే బాధ్యతలను ట్రెజరీ అధికారులు చూస్తారు. అధికారులు ప్రతి నెల 15వ తేదీలోపు ఈ మొత్తాన్ని ప్రాన్ అకౌంట్లకు జమ చేసేందుకు ఆన్లైన్లో సిస్టమ్ను రన్ చేస్తుంటారు. అయితే ఉద్యోగుల వాటా ప్రతి నెల వస్తున్న ప్రభుత్వ వాటా చెల్లించాల్సిన మొత్తాన్ని పాస్ చేయకపోవడంతో ప్రాన్లో జమ చేయడం లేదు. ఇలా రాష్ట్రంలోని 125 సబ్ ట్రెజరీల్లో ప్రతి నెల చెక్కులు పాస్ కావడం లేదు. ఫలితంగా తమ ప్రయత్నాలు వృధా అవుతున్నాయని అధికారులు వాపోతున్నారు. నెలల పాటు ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో అధికారులు ఇటీవల బిల్లులు చేయడం, సిస్టమ్ రన్ చేయడం మానేశారని తెలిసిందే. అటు ప్రభుత్వం ప్రాన్ అకౌంటుకు సక్రమంగా వాటాను జమ చేయకపోవడంతో ఉద్యోగులు బదిలీ అయినప్పుడల్లా కొత్త సమస్య తలెత్తుతోంది. పాత జిల్లాల్లో పెండింగ్ ఉండడంతో ప్రాన్ అకౌంట్లో మిస్సింగ్ క్రెడిట్స్ కింద పడుతోంది. దేశంలో ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల కోసం ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ పనిచేస్తోంది. 20 మంది అంతకంటే మించి ఉన్న ఉద్యోగులున్న ఏ సంస్థ అయినా, కంపెనీ అయినా ఉద్యోగి వాటాగా 12%, ఎంప్లాయర్ వాటాగా 12% ఈపీఎఫ్ను విధిగా చెల్లించాలి. ఇలా చేయని సంస్థలపై ఈపీఎఫ్ యాక్ట్ 1952 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. సకాలంలో చెల్లించకపోతే 7Q, 14B సెక్షన్ల ప్రకారం 5 నుంచి 25% వరకు జరిమానా విధిస్తారు. సదరు సంస్థ నుంచి బకాయి పడ్డ మొత్తాన్ని వడ్డీతో సహా రికవరీ చేస్తారు. ప్రైవేట్ కంపెనీలకు ఇంత కఠినంగా నిబంధనలు అమలులో ఉండగా ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి నిబంధనలు లేకపోవడం గమనార్హం.